బైబిల్ సెలవిస్తుంది, అల్పకాల పాప భోగము, పాపం వల్ల నీవు అనుభవించే భోగము కేవలము అల్ప స్వల్ప కాలము. జ్ఞాపకం పెట్టుకో. ఉదయం నువ్వు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేశావు, అబ్బో ఫుల్ ప్యాకెట్. ఏ ప్యాకెట్? ఫ్యామిలీ ప్యాక్. నువ్వు ఒక్కడవే ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకొని మొత్తం వేసేసావు. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది చెప్పు? ఖాళీ. మళ్ళీ ఆకలి మొదలైపోతుంది. అవునా? నీ శరీరం కూడా అంతే. నువ్వు ఒక స్త్రీతో పాపం చేసిన, ఒక పురుషునితో పాపం చేసిన, ఒక పాపిష్టి బీర్ బాటిల్ తాగినా, లేక విస్కీ తాగినా, లేక సారాయి తాగినా, మళ్ళీ సాయంత్రం వయసు మళ్ళీ కోరిక మొదలైపోతుంది. మళ్ళా కోరిక వస్తుంది. ఎప్పుడు తీరుతుంది నీ పాపపు అనే దాహం? ఆలోచన చేయి. ఆ కాసేపే సంతోషం, ఆ కాసేపే ఆనందం, ఆ కాసేపే కిక్కో, మళ్ళీ మామూలే. తమ్ముడు చెల్లి, తప్పు చేయి, అది చూడు, అక్కడికి వెళ్ళు, వాడితో ఉండు, దాంతో ఉండు, అలా చేయి, ఇలా చేయి అని సైతాను నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రేరేపించటమే కాకుండా సైతాను అనుకున్నది నీ ద్వారా, నీ చేత చేయిస్తుంది. నువ్వు ఏమైతే చేయకూడదన్నావో అది చేసిన తర్వాత, ఏమైతే నువ్వు చూడకూడదు అనుకున్నావో అది చూసిన తర్వాత, ఎక్కడికైతే వెళ్ళకూడదన్నావో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏదైతే తాగకూడదు అనుకున్నావో తాగిన తర్వాత, ఎవరి దగ్గరికైతే దేని దగ్గరికైతే వెళ్ళకూడదన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు అనుకున్నది చేసిన తర్వాత మొట్టమొదటిగా వచ్చి సైతాన్ ఏమంటాడు తెలుసా? పనికి మళ్ళాడా, ఇలా నువ్వు చేయొచ్చా? మొన్నే కానీ మందిరానికి వెళ్ళావు, మొన్నే కానీ నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశావు, నిన్నే కదా పశ్చాత్తాపడ్డావు, నిన్నే కదా ప్రభు ఇంకెప్పటికీ కూడా ఈ తప్పు నేను చేయను అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేశావు. అలా చేసి మళ్ళీ ఇలా చేయొచ్చా? నువ్వు ఇలా చేయొచ్చా? పనికి మళ్ళోడా. అప్పుడు నువ్వేమంటావు? చిచ్చే ఆ పిష్టోడిని అని ఎవరన్నా నేను చూసి? ఎవరల్లా, నీకు నువ్వే అనుకుంటున్నావు. చిచ్చే చేయకుండా ఉండాల్సింది, రాకుండా ఉండాల్సింది, వీడితో రాకుండా ఉండాల్సింది, దీంతో రాకుండా ఉండాల్సింది, పాపిష్టి పని చేయకుండా ఉండాల్సింది, తాకుండా ఉండాల్సింది, ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది. నువ్వు తప్పు చేసిన మరుక్షణమే సైతాను గడు వచ్చి నీ నోట్లో చెప్పించే మాట్లాడి తెలుసా? చిచ్చి ఇలా చేయకుండా ఉండాల్సింది, అస్సలు ఇది నాకు తగదు, ఇది నాకు తగనే తగదు అని ఎందుకు బాధపడుతున్నావు? అది సైతాన్ యొక్క ట్రిక్కు. చేయమనేది వాడే, చేసిన తర్వాత పాపిష్టోడివి అని చెప్పి నిందించి నిన్ను అపరాధిగా తీర్చేది వాడే. అర్థమైందా? ఈ లోకంలో పాపము చేసి సంతోషించగలిగిన వాడు ఎవ్వడూ లేడో. ప్రాముఖ్యంగా మీరు ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఉన్నారా అంటే చేయి చూపిస్తారా? రక్షింపబడిన వాళ్ళు ఉన్నారా? మీకు ఒక విషయం చెప్పమంటారా? యూ క్యాన్ నెవర్ సిన్ సక్సెస్ఫుల్లీ. అర్థమైందా? చేయి చూపించిన సహోదరి సహోదరుడా, నీ జీవిత కాలంలో ఎన్నిసార్లు పాపము చేసి సంతోషిద్దాము అని అంటే నీ వల్ల కాదు. దేవుని కుమారునిగా నీ మీద ముద్రపడిన తర్వాత, దేవుని కుమార్తెవు అని ముద్రపడిన తర్వాత ఏ పాపములో కూడా నువ్వు సంతోషించడం నీ వల్ల కాదు. పాపం చేయాలని ప్రయత్నం చేస్తున్నా, పాపం చేయడానికి పరుగులు తీస్తున్నా, నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ తప్పుకు లోబడిపోయినా, ఆ తప్పు చేసినా సరే, ఆ తప్పు నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఆ తప్పు నువ్వు ఎంజాయ్ చేయలేవు, ఆ పాపాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఆ తర్వాత నీకే అనిపిస్తుంది, చిచ్చే నాకు అవసరం ఇది, నేను చేయాల్సిందేనా ఇది, ఎంత పిచ్చివాడిని, ఎంత పనికి మాలినవాడిని, చిచ్చే అని నిన్ను నువ్వే తిట్టుకుంటావు, నిన్ను నువ్వే చెప్పించుకుంటావు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఉందిగా మనకి ఎలాగో ఆదివారం, ఏమండి, సోమవారం నుంచి శనివారం వరకు పడ్డం లేవడం, ఆదివారం వచ్చేసరికి మోకాల మీద పడి ప్రభా మళ్ళీ తప్పు చేశానయ్యా. ఇది దేవుడు అంగీకరించే విధానం కానే కాదు. ప్రసంగి అంటున్నాడు, నేను ఏం చేయాలనుకున్నా చేసేసాను, ఏం చూడాలనుకున్నా చూసేసాను, కానీ చివరికి కూర్చొని ఆలోచన చేస్తే తేలింది ఏమిటయ్యా అంటే, నేను చూసిన దాంట్లో కానీ, నేను చేసిన దాంట్లో కానీ నాకు సంతోషము దొరకలేదు. అర్థమవుతుందా? పరిశుద్ధుడా, నువ్వు పాపము చేయడానికి తెగించినా సరే ఆ పాపంలో నీకు సంతోషము దొరకదు. సైతాను పాపంలో సంతోషం ఉంది అని నీకు చెప్తున్నాడు, చూసావా? అది కేవలము అబద్ధము మాత్రమే. ఆ అబద్ధాన్ని నీకు చెప్పి, ఆ అపవిత్రమైన పనిని నీ చేత చేయించి, ఆ తర్వాత వాడే నిన్ను అపవిత్రుడిగా ముద్రిస్తాడు. చూసావా ఏం చేసావు నువ్వు?
చేయొచ్చా ఇలా? బాప్తిజం తీసుకున్నావు కదా, బుద్ధి ఉందా నీకు? సేవలో పాల్పంచుకుంటున్నావు కదా, బుద్ధి ఉందా నీకు? ఇలాంటి పాపిష్టి పని నువ్వు చేయొచ్చా? నిన్ను నీవే నిందించే విధంగా చేస్తాడు. భక్తుడు అంటున్నాడు, ఇష్టానుసారంగా జీవించేసిన తర్వాత వచ్చి కూర్చొని చూస్తే అసలు నాకు అర్థమైంది ఏమిటంటే, నేను చేసిన పాపిష్టి పనులలో ఎక్కడ నాకు సంతోషము దొరకలా.